విండోస్ ఓపెనింగ్ ఉన్నాయి. పాములు పెద్ద పెద్ద నామములు వచ్చి క్లాస్ రూమ్ లో మొత్తం కూడా పాము కుసాలు పెట్టినాయి. పిల్లలకు సేఫ్టీ ఎక్కడ ఉంది? ఈ డిగ్రీ కళ ఇది సరస్వతి నిలయమా లేకపోతే ఇది బూత్ బంగ్లానా? సైన్స్ వింగ్కే దిక్కు లేదు కానీ ఇక హైటెక్ పాఠాలని చెప్పేసి మనం ఒక కథనం చేయడం జరిగింది మెట్పల్లి డిగ్రీ కాలేజీ మీద. డిగ్రీ కాలేజీలో ఇటు సైన్స్ వింగ్ లేదు, అలాగే వెళ్ళేందుకు దారి లేదు నాయన అని చెప్పేసి అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి మనం ఒక కథనం చేయడం కూడా జరిగింది. సో ఈ కథనాన్ని చూసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ వెళ్ళి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చూసి ఒక్కసారి ఆవక్కయ్యే విషయాల్ని గమనించారు. అసలు ఏంటి ఇది డిగ్రీ కాలేజా లేకపోతే ఇంకేమన్నా యొక్క హౌజా అని చెప్పేసి వాళ్ళు నివ్వెరవ్వడం జరిగింది. సో ఈ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు తమ వైఖరి మొండి వైఖరి వీడి ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కనుక అభివృద్ధి చేయకపోతే ఆందోళన బాట పడతామని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకు సంబంధించినటువంటి వీడియో ఒకసారి చూద్దాం. మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవాళ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. ఎందుకని అంటే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇవాళ క్లాస్ రూముల్లో నాగుబాంబులు, తేళ్ళు, విషపురుగులు మొత్తం కూడా ఇవాళ ఇక్కడ సౌకర్యాలు బరబర లేక ఇవాళ క్లాస్ రూములో జల్సాలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఈ యొక్క కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం కోసం ఇవాళ కళాశాలకు రావడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఇది ఒక కళాశాలనా లేకపోతే పాడు బంగ్లానా, ఆ రకంగా ఇక్కడ ఈ సమస్యలను చూసి మేము తీవ్రంగా మనసు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఎందుకంటే విద్యార్థులు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ చదువుకుంటున్నారంటే గొప్ప విషయం. క్లాస్ రూమ్లో నాగం పూసలు, తేళ్లతోని కరెంటు బరబర్ లేదు. ఆ కరెంటు వైర్లు తీగలు ఒక పక్క వాళ్ళకు క్రీడా మైదానం లేక చెరువుతో నిండినటువంటి వ్యవహారం. అందులో ఆ నీళ్లు మొత్తం కూడా చెరువు తలపిస్తూ ఉన్నది. ఆ చెరువు నీళ్ళ మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ రావాలి చదువుకోవాలంటే. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి జిల్లా కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ప్రజాప్రతినిధుల యొక్క పిల్లల్ని, జిల్లా కలెక్టర్ పిల్లల్ని ఇటువంటి కాలేజీలు చదివించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏర్పడుతుంది విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉంటాయో ఏర్పడుతుంది. ఇంత దారుణంగా ఉన్నా కూడా కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నది. అలా విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రగల్భాలు పలుకుతూ ఉంటే మరి ఇక్కడ మెట్పల్లి పట్టణంలో డిగ్రీ కాలేజ్ చూసుకున్నట్టయితే చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నది. ఇక్కడ సేఫ్టీ లేదు, విద్యార్థులకు భద్రత లేదు. పక్కనే సబ్స్టేషన్ ఉంటుంది, పక్కనే చెరువు ఉంటుంది. ఆ వర్షం పడితే నీళ్ళన్నీ కూడా ఈ కాలేజీలోకి ప్రవేశించినాయి. అదే దానితోని కరెంటు ఎరుతుతోని ఇంతకుముందు ఒక మేకపిల్ల చనిపోవడం జరిగింది. మరి విద్యార్థులు అందులోకి వెళ్ళి నడుచుకుంటూ రావాలి. మరి వస్తే విద్యార్థులకు జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారో అధికారులు సమాధానం చెప్పాలి. ఇవాళ ఇక్కడ క్లాస్ రూమ్ సందర్శించడం, ఆ క్లాస్ రూములు కానీ బాత్రూమ్స్ కానీ మొత్తం కూడా ఏది కూడా అభివృద్ధికి నోచుకోలే. కట్టిన కొద్దిగా ఏది కాలేజీ నిర్మాణం కోసం చూడండి. ఈ కాలేజీ చూడండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి. మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంది ఈ కాలేజీ నిర్మాణం కూడా. ఒక్క క్లాస్ రూమ్ కూడా కరెక్ట్ లేదు, బాత్రూమ్లు కరెక్ట్ లేవు, ఫ్లోరింగ్ లేదు, కరెంటు వైర్లతో ఊగులాడుతూ ఉన్నాయి క్లాస్ రూమ్ లోపల. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మెట్పల్లి డిగ్రీ కళాశాల లోపల నెలకొన్నదంటే ఇవాళ అధికారులు ఎటుపోయినరు? మరి మీడియాలో వస్తూ ఉన్నది, టీవీ ఛానల్లో వస్తూ ఉన్నది, అధికారులు కనబడతలేదా? ఇది అయ్యా నేను అడుగుతా ఉన్నాను ప్రజాప్రతినిధులు అందరినీ కూడా, అధికారులందరినీ కూడా, మీ అధికారుల పిల్లల్ని ఈ యొక్క కాలేజీలో చదివియండి. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే. మీ పిల్లలు ఒక రకంగా, ఈ పేద పిల్లలు ఒక రకంగానా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? చదువుకునేటువంటి పిల్లల మీద వాళ్ళకు భద్రత లేకపోతే మరి ఆ భద్రత లేని కారణంగా చాలామంది పిల్లలు రావడం లేదు కాలేజీకి. ఉన్నటువంటి పిల్లలతోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు అందరూ కూడా వాళ్ళు చదువు చెప్తా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, సమస్యలు లేక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు చూస్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, వర్షం పడితే మొత్తం కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి క్లాస్ రూమ్లోకి. మరి గతంలో జరిగినటువంటి ఈ పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ ఎవడో తెలియదు, కానీ మొత్తం కూడా దీని వెనకాల పెద్ద ఎత్తున గతంలో జరిగినటువంటి పనుల విషయంలో అది చాలా వరకు జాప్యం జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. దాంతో మరి విద్యార్థులకు ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు, క్లాస్ రూమ్లు బరబర్ లేవు, అన్నీ కూడా ఇబ్బందులే ఉన్నాయి.
ప్రభుత్వ విద్యకు ప్రేతకళ, ప్రైవేట్ విద్యకు లక్ష్యం కళ అంటే చందాలో ఇవాళ మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇక్కడ ఆ రకంగానే కనబడుతూ ఉన్నది. మేము రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మా నాయకులందరినీ కూడా తీసుకొస్తాం, తప్పకుండా తీసుకొస్తాం. విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తాం. విద్యార్థులకు కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలు కల్పించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నానని చెప్పి కూడా ప్రకటిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మా రాష్ట్ర నాయకులను, జిల్లా నాయకులను, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారిని కూడా ఈ యొక్క కళాశాల సందర్శనకు తప్పకుండా తీసుకొస్తాం. విద్యార్థుల పక్షాన మేము నిలబడతాం. విద్యార్థుల తల్లిదండ్రులు భరోసా కల్పిస్తూ ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీ పిల్లల్ని ఈ కాలేజీకి పంపించండి. మీ యొక్క విద్యార్థుల యొక్క సమస్యల మీద మేము ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. ఈ సమస్య పరిష్కారమైనంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ యొక్క కళాశాల సందర్శన రావడం జరిగింది. ఇక ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు మెట్పల్లి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం. వినతి పత్రం ఇచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో జిల్లా కలెక్టర్ని కలుస్తాం. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులను కలుసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వబోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం అంటే దారుణం అంటే పిల్లలకి ఎంత దారుణం అంటే అన్న ఈ ఫోటో కొట్టున్నాను డ్రెస్ మేము ఇదే ఇస్తాను. ఇది క్లాస్ రూమ్, విండోస్ ఓపెనింగ్ ఉన్నాయి. పాములు పెద్ద పెద్ద నామములు వచ్చి క్లాస్ రూమ్ లా మొత్తం కూడా పాము కుసలు పెట్టినాయి. పిల్లలకు సేఫ్టీ ఎక్కడ ఉంది? ఈ డిగ్రీ కళ ఇది సరస్వతి నిలయమా లేకపోతే ఇది బూత్ బంగ్లానా? ఇప్పుడు నిదర్శనం ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇవాళ ఒక ప్రభుత్వ విద్యకు ప్రేతకళ, ప్రైవేట్ విద్యకు లక్ష్మి కళ అనేటువంటి చందాలో ఇవాళ మెట్పల్లి డిగ్రీ కాలేజ్ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ క్లాస్ రూమ్, ఇది క్లాస్ రూమ్ లో ఒక్కడు కూడా సేఫ్టీగా వాళ్ళకి డోర్స్ లేవు, అది ఓపెన్ ఉంది. ఇక్కడ కరెంటు వైర్లన్నీ కూడా బయటనే ఉన్నాయి. అక్కడ పాము కోసం విడిచింది. ఇది క్లాస్ రూమ్. ఇంత దారుణమైన పరిస్థితిలో పిల్లలు చదువుతూ ఉన్నారంటే ఒక్కసారి ఏ నాయకుడు కూడా, ఏ అధికారి కూడా మరి కళ్ళ కనబడతలేదా? ఆ పిల్లలు కూడా మరి కలెక్టర్ పిల్లలు కానీ, సంబంధించినటువంటి అధికారుల యొక్క పిల్లలు కానీ, ప్రజాపతి పిల్లలు ఈ స్కూల్ ఈ కాలేజ్ చదివించండి, తమ్ముంటే చదివిమనండి. ఇంత దారుణంగా ఉన్నది పిల్లలు. ఆడ ముంగట కరెంట్ షాక్ కొడుతున్నది. ఆ ముంగట ఇంతకుముందు ఒక మేకపిల్ల ఆడ కరెంట్ షాక్ గురైపోయింది. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు. ఇక్కడ పాంకుశాలు ఏంది, కిటికీలు ఏంది, ఇది క్లాస్ రూమ్ ఇది? చెప్పండి, ఎంత దారుణమైన చూడండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. ఇంత నీచమైనటువంటి సమస్య ఎక్కడ కూడా లేదు. కేవలం మెట్పల్లి పట్టణంలోనే డిగ్రీ కాలేజీలో నెలకొన్నది. ఇంకా మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం.